ఈ రోజుల్లో మన హిందువుల పరిస్థితి ఎలా ఉందంటే, ఇంట్లో ఏమో వెంకటేశ్వర స్వామిని, రాముల వారిని, శివుడిని అందరినీ పూజిస్తారు. కానీ బయటికి వెళ్తేనేమో అందరి మీద జాలి చూపిస్తూ ఉంటారు. ఒక ఇతర మతస్థుల్ని చూస్తే వారు వారి మతానికి 90% అనేది వాళ్ళు సంరక్షణ చేయాలి. వాళ్ళ ఓట్లు కానీ ఏవైనా వాటే ఉంటాయి. కానీ హిందువులకు ఉన్నటువంటి జాలి అనే ఒక పదాన్ని ఉపయోగించుకొని ఈ రోజుల్లో చాలామంది బ్రతికేస్తున్నారు. నాకు అది తప్పితే ఇంకేం తెలియదండి, నాకు బాగలేదు, మీరు ఒక 500 అయినా ఇవ్వండి, లేకపోతే ఎంతో కొంత ఇవ్వండి అని తీసుకుంటారు. మనోడు కూడా జాలి పడి తీసుకుంటాడు. నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకున్న ఓ హిందువా తీసుకున్నాడు, నువ్వు పెట్టిన ప్రసాదం తింటాడా? నువ్వు ఇచ్చిన సలహా తీసుకుంటాడా? నువ్వేదన్నా భజన జరిగితే రమ్మంటే వస్తాడా? రాడు. నువ్వేం చెప్పినా అవాయిడ్ చేస్తాడు. నువ్వు అతన్ని అస్సలు ప్రభావితం చేయలేవు. కానీ అతను మాత్రము నీకు తలకాయ నొప్పిగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు చేయి పెట్టి ప్రార్థన చేసి, ఇదిగో నేను రక్షించాడనే ఒక చిన్న ఒక బలమైనటువంటి కారణం చూపించి నిన్ను ఏ విధంగా లోబర్చుకొని ఏ రకంగా నీ దగ్గర డబ్బులు తీసుకోవాలో ఆ రకంగా వాళ్ళు నీ దగ్గర లబ్ధి పొందుతూ ఉంటారు. కానీ ఓ హిందువా, నువ్వు దానం చేసేటప్పుడు అపాత్ర దానం అనేది చేయొద్దు. నీకు అంతగా దానం చేయాలనిపించే దివ్యాంగులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి చెయ్యి. రెక్కలు కాళ్ళు బాగున్న వాళ్ళకి దానం చేయొద్దు, మంచి సలహా ఇవ్వు. లేకపోతే వాళ్ళకి నీ ఉద్యోగం చేసుకోమని చెప్పు. లేకపోతే వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించేటట్టు మాట్లాడు. ఏదన్నా ఫలం కానీ ఏదన్నా చేసే సాయం ఎలా ఉండాలంటే భుక్తి భోజనం కానీ ఏదన్నా నువ్వు ఏర్పాటు చేయి. అంతేకాని ధనమిచ్చి వాళ్ళని చెడగొట్టద్దు. భగవంతుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు తిరిగి వాళ్ళకిచ్చి రేపు నువ్వు ధనం లేని వాడిగా కావద్దు. నువ్వు నీలా ఉండి నీ హిందూ ధర్మాన్ని సంరక్షించుకో. ఈ పరమతాల వ్యామోహంలో పడి నీ ధర్మానికి నువ్వు ద్రోహం చేయొద్దు. ధర్మో రక్షతి రక్షితః. జై హింద్, జై భారత్.